హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఏ దీప్తి తన్కల. సో ఈ రోజు అయితే నేను మీ అందరి ముందుకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అది ఏంటి అంటారా, మీలో ఎవరైనా సరే ఏటీఎంస్ని ఎక్కువగా వాడుతూ ఉంటారా, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఆర్ఎల్స్ మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఎక్కువగా ఏటీఎంస్ వాడుతుంటారా? అయితే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. బికాజ్ ఈ వీడియో ద్వారా మీరైతే చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలరు. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఏటీఎంస్ ఛార్జెస్ మీద కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st May 2025. ఇప్పుడు చూసుకున్నట్టు అయితే మీరు ఎప్పుడు క్యాష్ విత్డ్రాల్ చేసినా సరే మీ అకౌంట్ లోంచి 21 రూపీస్ అనేది డెబిట్ అవుతుంది, స్టేటింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ ఛార్జెస్. కానీ ఇప్పుడు అది ఆ 21 రూపీస్ నుంచి 23 రూపీస్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు క్యాష్ విత్డ్రాల్ అయితే చేయట్లేదు, కానీ బ్యాలెన్స్ ఎంక్వైరీ కోసం ఏటీఎంకి వెళ్తున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవ్రీ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఫ్రమ్ ది ఏటీఎం మీకు 7 రూపీస్ అయితే డెబిట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ యువర్ కన్సర్న్డ్ బ్యాంక్. ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ అనేవి మీకు ఫ్రీ ఇస్తాడనమాట. అంటే మీరు ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ తీసుకున్నట్టయితే దేర్ ఆర్ నో చార్జెస్. కానీ 6th ట్రాన్సాక్షన్ నుంచి మాత్రం మీకైతే చార్జెస్ అనేది డెబిట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ యువర్ అకౌంట్, ప్రొవైడెడ్ జిఎస్టీ ఆన్ దోస్ చార్జెస్ కూడా లెవీ చేయడం జరుగుతుంది ఫ్రమ్ యువర్ కన్సర్న్డ్ బ్యాంక్. ఈ 5 ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అనేది పర్ మంత్, ఎవ్రీ మంత్ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్ మీరు మీ యొక్క ఓన్ బ్యాంక్ ఏటీఎంస్ లో మాత్రమే అవైల్ చేసుకోగలరు. మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్ని వేరియస్ ఏటీఎంస్ నుంచి కూడా మీరైతే క్యాష్ విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు కదా. మరి దానికి ఛార్జెస్ ఎట్లా ఉంటాయి అది అయితే చూసేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ మెట్రో సిటీస్లో ఉన్నట్టయితే అప్పుడు మీకు 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఇస్తారు, ఎయిదర్ ఫర్ క్యాష్ విత్డ్రాల్ ఆర్ బ్యాలెన్స్ ఎంక్వైరీ. ఒకవేళ మీరు కానీ నాన్ మెట్రో సిటీస్లో ఉన్నట్టయితే 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఇస్తారు ఎవ్రీ మంత్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. మై మోస్ట్ రిక్వెస్ట్ ఏంటి అంటే బీ కేర్ఫుల్ విత్ ద పీపుల్ ఇన్ విలేజెస్. మన ఫ్యామిలీస్లో మన గ్రాండ్ పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ కూడా చాలా మంది ఎవరైనా విలేజెస్లో ఉన్నా లేదా ఎల్డర్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా కొంచెం అవేర్నెస్ అయితే ప్రొవైడ్ చేయండి. సో వాళ్ళకైతే సో లిమిట్ ఉంటుంది ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఎవరికైతే ఫోన్ పే గూగుల్ పే అనేవి అంత ఐడియా లేదో, ఎవరైతే ఏటీఎంస్ మీద ఎక్కువగా ఉంటారో వాళ్ళకైతే ఈ అవేర్నెస్ అనేది కొంచెం హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్. ఇప్పుడు సో గుర్తుంది కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే don't forget to like and comment your opinion on these changes. Thank you for watching and see you all in the next video.